హాయ్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ వెళ్తున్నాం. దాని గురించి చిన్న షాప్ మేమేం కొన్నామో చూపిస్తామండి. అండి అదే 4,000 నుంచండి. 4,000 నుంచి హ్మ్. 40% వచ్చిద్దా? స్మార్ట్ వాచ్‌మేనండి 40% డిస్కౌంట్. పార్టీ చూసి వచ్చేసాం పరిగెత్తుకుంటూ. అలాగే ఉంటది. ఎక్కడికెళ్ళినా ఇలాగే చెప్తారు. అవునులేండి. భలే టైప్. కపుల్ వాచెస్ అండ్ ఏంటి? అంటే నాకు కూడా పెట్టాలని చెప్పి కోరిక. కానీ నా వల్ల కాదు. పెట్టండి, మీరు చక్కగా రోజు కస్టమర్స్ వస్తూ ఉంటారు, చక్కగా తొందర క్లిక్ అవుద్ది. మాట్లాడటం రాదు. నాకు అస్సలు రాదు, కానీ అలాగే కవర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు బ్లాగ్ బానే ఉంది కదా, ఇవి బాగున్నాయి. 36 పెద్దవి ఉండాలనుకుంది, ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు. అదే టైం బాగుంటుంది. ఇది బాగుంది. ఉంటారు ఇలాంటి అడిగేవాళ్ళు. అసలు ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు. ఇలాంటి ఐడియా అడుగుంటారు. అదేది బ్లూ కలర్ ఈ కలర్ అలా ఉంటాయి. బ్లూ కలర్ ఉంటాయి, చాక్లెట్ కలర్ ఉంటాయి. బ్యాటరీ ఓపెన్ అంతే పడుతుంది. ఇప్పుడు ఇది అదే లుక్ బాగుంది కదా, లైటింగ్ లాగా అనిపిస్తుంది. కలుసుద్ది అనుకుంటే ఇది ఆరెంజ్, అది ఆరెంజ్ కలర్. అదే చెప్పాడు కదా, టమాటా కలర్ ఏదో అన్నాడు. టమాటా కాదు, మొన్న అన్నాడు కదా, Orange. ఇక్కడ ఆరెంజ్ అది శారీ. ఆరెంజ్ ఏంటి డాడీ ఒకసారి ఓపెన్ చేయండి. ఇది నార్మల్ అంటే అది తీస్తారు, పింక్ దే తీస్తారా? చూపిస్తారు. డైలీ పాసిబుల్ దీనిలో తీసుకో 2-3, దీనిలో తీసుకో 2-3. 10 ఏంగా అంతా ఉంటాయి. అంత కాదు, ఆ కలర్ కాదు, అవి చూపించు. ఆటలో ఉన్నాయి, ఆటలో చూస్తున్నాను. పింక్ ఉండదు, ఇంకా ఏంటమ్మా నువ్వు గ్రీన్ గ్రీన్ వాయిస్ ఇచ్చేస్తాను కదా. ఇది ఇది ఒకటే పింక్ అండ్ ఇది అదే అదే పింక్ అంటే ఆరెంజ్ కలర్, బేబీ పింక్. ఎల్లో కలర్ చేస్తాము. అయ్యింది బ్లూ కలర్, బ్లూ ఇక్కడ ఉందిగా, ఇందాక తీసారుగా బ్లూ కలర్ స్కై బ్లూ. ఓకే. నాకు ఎంత పడుతుందో చెప్పండి. స్కై బ్లూకి ఇందాక ఇక్కడ ఏది? తీసారు, పెట్టేసారు. మర్చిపో, మరి ఎందుకు మర్చిపోతాము, ఇది లేకపోతే ఎట్లాగా? ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. అదే మర్చిపోపించాను. చిన్న సైజు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరి మేము హైదరాబాద్ వెళ్తున్నాము. ఎల్లుండి రేపు మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అన్నమాట, 25th యానివర్సరీ, సిల్వర్ జూబ్లీ. ఎల్లుండి ప్రేయర్ పెట్టుకున్నారు. మరి దానికి మేము హైదరాబాద్ అందరూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము బస్ బుక్ చేసుకున్నాం.
నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్తున్నాం అనమాట. పిల్లలకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కుదరదు కదా, 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇవాళ లగేజ్ అంతా రెడీ చేసాము. మరి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఏ బస్సు ఎక్కుతామో ఎలా వెళ్తామో మీకు కూడా చూపిస్తాం. ఓకే. మేము ఎక్కే బస్సులు అయితే ఇయ్యానండి, చూడండి, ఇంటర్సిటీ. ఇంటర్ సిటీ స్మార్ట్ బస్. మేము ఎక్కిన బస్సు ఇదేనండి. లోపల పైన ఉన్నవేమో స్లీపరు. అంబేద్కర్ బొమ్మ అండి. బందర్ రోడ్లో చెప్తుంది ఇది. ఉమ్, బందర్ రోడ్లో చెప్తే పేమెంట్ దగ్గర ఎక్కేవాళ్ళం కదా. అంటే స్టాప్ ఉంటుంది, నువ్వు చూసుకోవాలి ఈసారి నుంచి. అంటే ఆపుతారో ఆపరో అది చూసుకోవాలి కదా. మేమైతే బస్ దిగిపోయామండి. క్యాబ్ బుక్ చేసుకున్నాం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. క్యాబ్ లో వెళ్ళిపోతున్నాము. ఇదే మా బావగారు వాళ్ళ ఇల్లు అండి. మేము మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి 5 అయింది. అందరూ పడుకున్నారు. అప్పుడు ఇంక తీయలేదు. ఇప్పుడు టిఫిన్లు చేస్తున్నాం అన్నమాట. ఎంజేకి ఇచ్చిన వాళ్ళది ఇల్లు ఇదేనండి. చూడొకసారి. ఇదిగోండి రమక్కలు కూడా వచ్చారు ఫంక్షన్ కి. రేపు ఫంక్షన్, ఇవాళ వచ్చారు. ఇవాళ ఒక ఫంక్షన్, రేపు ఒక ఫంక్షన్ చేస్తున్నామండి మేము. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతున్నాం అందరం లగేజీ తీసుకొని. ఇప్పుడైతే మరి విజయవాడ నుంచి దగ్గర దగ్గర ఒక 20 మంది వస్తున్నారు కదండి ఫంక్షన్ కి. అలాగే మధ్యాహ్నం ఒక 10 మంది వచ్చారు. మొత్తం దగ్గర దగ్గర ఒక 40-50 మంది అయ్యాము అందరం కలిసి. మరి ఇప్పుడు చికెన్ కర్రీ, బగారా రైస్ వండుతున్నాము. మరి చూసారుగా, ఇదైతే హోల్సేల్. ముగ్గురు టపా 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 పని కొడుతున్నారు, అయినా ఖాళీ లేదు. లైన్ లో నుంచి ఉంటున్నారు. పొద్దున అయితే అసలు ఖాళీ లేదు. ఇప్పుడైతే ఇలా ఉంది. ఆశీర్వాదం గారు నేను ఇద్దరం కలిసి ఇప్పుడు చికెన్ కర్రీకి వచ్చామన్నమాట. గేదె పాలు కాబట్టి తర్వాత ఇప్పుడు గేదె పాలుకి వెళ్తున్నాం. ఏంటంటే పల్లెటూరు కాబట్టి ఇక్కడ గేదె పాలు ఉంటే చక్కగా చిక్కగా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. మామూలు పెరుగు మనం రోజు తింటున్నాం కదా, గేదె పాలు గేదె పెరుగు కోసం వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి, ఇది కట్కేసరి అన్నమాట. అంతే కదా, అక్కడికి వెళ్తున్నాం. దాకే సరుకులు తీసుకున్నాం అనమాట. ఇదే కృష్ణాస్ సూపర్ మార్కెట్, అన్ని హోల్సేల్ రేట్లు అనమాట. ఇక్కడ కృష్ణాస్ హోల్సేల్ మార్కెట్ ఇందాకే తీసుకున్నాం. ఏదన్నా కాదు, అది ఇల్లు అన్నా. అడుగుదా ఎవరినన్నా. గేదె పాల కోసం ఎతుకుతున్నామండి. సందులన్నీ ఎతుకుతున్నాము. మాకు తెలిసినవి 2 ఉండాలి. వాటి ఏమో మరి కనపడలేదు. ఎప్పుడో వచ్చాము. అదే మా అన్నయ్యకి అయితే తెలుసు కానీ మా అన్నయ్య రాలేదనమాట. ఆశీర్వాదం గారిని నన్ను పంపించాడు.
ఉన్నాయంట. పాలు కూడా ఉన్నాయి అదే పెరుగు కూడా తెమ్మన్నాడు పెరుగు కూడా. మనకే తీసుకుందాము 1 లీటర్ ఉంటుందా గ్యాప్ పెరుగు. ఏంటి జున్ను పాలా? అడుగుదామా తీసుకెళ్దామా? జున్ను కాదు పాడైపోతుంది అదే ఆపొచ్చు. రేపు తీసుకెళ్దాంలే. రేపు అయితే ఇదండి పాల డైరీ. ఇంక విజయవాడలో అయితే మరి ఎలాంటి కనపడలా నాకు ఇప్పుడు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చెరుకు కూడా తీసుకున్నా. ఉందంట 1 కేజీ జాతి పెరిగాక ఎంత అంటే గ్యాస్ ఇదైతే గట్కేసర్ సెంటర్ అండి. ఇది చూడండి ఎలా ఉంది. వాళ్ళ సండేగా అందుకని కొంచెం డల్గా ఉంది. మామూలుగా అయితే మటుకి ఫుల్ రష్ గా ఉంటది. అన్నయ్య వాళ్ళు వెళ్ళేది ఇదే అనమాట చర్చి. గాస్పేయల్ లోకల్ చర్చ్. ఈ చర్చ్కి వస్తారు అన్నయ్య వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా రూమ్స్ ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. హాస్టల్ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ ఎక్కువ ఇక్కడ. ఇది రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారి. ఇది గట్కేసర్ బస్ స్టాండ్ అండి. ఫుల్ ఉంటారు జనం అసలు. కాకపోతే వాళ్ళ ఆదివారం కాబట్టి ఖాళీగా ఉంది. ఎంఎస్ బేకరీ, స్నేహ చికెన్. ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ కడుతున్నారు. అందువల్ల ఏంటంటే రోడ్డు ఆగింది ప్రస్తుతానికి. రైల్వే గేట్ ఒకటి వచ్చింది అనమాట. రైల్వే గేట్ గురించి ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు. మనం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. ఫంక్షన్ హాల్ చూద్దాం. ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారి అనమాట ఇది. పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట ఉంటది. పెద్దది అనమాట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఫంక్షన్ హాల్. ఇదిగోండి లైటింగ్ కనపడుతుందా? అదే లైటింగ్. ఫంక్షన్ హాల్ ఇదిగోండి పేరు కనపడుతుందా? నారాయణ గార్డెన్స్. చిన్న ఫంక్షన్ హాల్కి అడి దారి అనమాట. పెద్ద ఫంక్షన్ హాల్ ఇది అనమాట. ఇదిగోండి పేరు నారాయణ గార్డెన్స్. ఆల్రెడీ మధ్యాహ్నం ఒక ఫంక్షన్ జరిగింది. ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు పార్టీలో ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకొని రేట్ అది మాట్లాడుకొని సెట్ చేస్తారు. ఇదంతా కార్ పార్కింగ్ అండి. చూసారా చాలా పెద్దది. బాల్ రూమ్ నారాయణ గార్డెన్. ఇదిగోండి ఇది ఫంక్షన్ హాల్. వెళ్దామా? దారి లేదు నడవకుండా. రేపొద్దున చూపిస్తాను. చీకటిగా ఉంది కదా. చిన్న ఫంక్షన్ హాల్కి ఇటు అనమాట దారి. ఇదండి చిన్న ఫంక్షన్ హాల్. ఇవ్వండి నారాయణ గార్డెన్ చిన్న ఫంక్షన్ హాల్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య కారు ఇది. వర్క్ జరుగుతుంది ఫంక్షన్ హాల్. ఇది చిన్న ఫంక్షన్ హాల్. ఇదిగోండి పెళ్లి కూతురు గారు, పెళ్లి కొడుకు గారు. ఇదిగోండి పెళ్లి కొడుకు గారు. ఇప్పుడు నలుగు పెట్టబోతున్నామండి. బాబు గారు చూసుకోండి ఫ్రెండ్స్. ఈయన డెకరేషన్ విష్ణు గారు. మా యూట్యూబ్ ఛానల్ హాయ్ సాయంత్రం వంటకండి ప్రిపేర్ చేస్తున్నారు అందరూ మనోళ్ళే. రేపు ఏంటంటే క్యాటరింగ్ ఇస్తారు అంటే వంట ఆయన పెట్టి చేపిస్తారు. ఇప్పుడు ఏంటంటే మనోళ్ళే అందరూ కలిసి సరదా చేసుకుందాం అనుకున్నారు. అందరూ కలిసి తలకో పని చేద్దామని చేస్తున్నారు అనమాట. విద్యుల్ గారు విజయవాడ నుంచి వచ్చారు.
మీ అందరికీ తెలుస్తుంది రమక్ వంట బాగా చేస్తుంది. వాళ్ళు చేసిన అది మా ఫ్యామిలీలో వంట బాగా ఎవరు చేస్తారంటే రమక్ అండి ఫస్ట్. తర్వాత నేనే వంట చేసి నేనే తింటే నాకెవరు వండి పెడతారు కాబట్టి నా ఫీలింగ్స్ ఉంటాయి కదా. నాకు అక్షయ్ పెళ్లి చేయట్లేదు. బాగోకుండా అనేది అసలు అసంభవం అది. నువ్వు తప్పంది దేవుడు అన్ని అక్కడే అక్కడ ఏం కూర్చుంటాడు వచ్చాడు. బావగారు మీరు ఎవరు కోటేస్తారు ఇప్పుడు ఉండేటప్పుడు? అక్కడికి నెయ్యి చెప్పలేదమ్మా ఇందాక వెళ్ళా నెయ్యి చెప్పలేదు ఎన్నోసారి రా ఇది? అరే ఎన్నోసారి ఇది? 5వ 6వసారా? ఏళ్ళు లెక్కెట్టాను అన్ని సార్లు చెప్తున్నారు. అయినా మీరు ఎంత అదృష్టం చేసుకున్నారు, మీ అమ్మోడు పెళ్లి చూసుకున్నారు. పెళ్లి మమ్మల్ని ఎంత అదృష్టం చేసుకున్నారు మా లాంటి పిల్లలు పుట్టడం. హలీంలోకి నెయ్యి కావాలంటే ఇప్పుడు చెప్పేది. మళ్ళీ దాన్ని మొట్ట చేస్తారేంటి? ఇప్పుడైతే నెయ్యి, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత గేదె పాలు కాసే గిన్నె. నెయ్యి ఫ్రిడ్జ్ లో ఉందా? నెయ్యి ఫ్రిడ్జ్ లో పెట్టరు. ఎక్కడుంది వద్దు నెయ్యి? అది ఇక్కడ కాదు, అది కార్లు పెట్టాం పనిమాల. నేనే బయట చెప్తాను. ఎలా తెలుసా ఎక్కడ ఉన్నాయో అన్ని? మళ్ళీ అరే ఫోన్ చేయి వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి. పెరిగి తెచ్చాం వద్దు, అదిగో గేదె పెరిగి తెచ్చాం. అందులో లివర్లు కూడా తెచ్చా. లివర్లు కూడా దానికి వినియోగ పెడదాం. కారం, పసుపు, ఇగో నూనె. ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ చేయడానికి టైం పట్టుద్ది. ఏ కేక్ చెప్పాలా? ఉంటుందా అప్పుడు షాపు? మరి షాప్ ఉంటుందా?